సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన మ్యాంగో మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 300కు పైగా పైచిలుకు జాతులకు చెందిన మామిడి రకాలను ప్రదర్శించారు. ఫల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన వేళ వజ్రోత్సవ వేడుకల పేరిట ఈ కార్యక్రమాన్ని జరిపారు. మామిడి ప్రాసెస్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. భవిష్యత్తు తరాలకు మేలైన జాతులు అందించాలనే తపనతో పనిచేస్తున్నామన్న నిర్వాహకులతో మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. ఫలాల్లో రారాజు మామిడి పండు మహా అయితే మనము 1, 2 లేదా అంతకంటే ఎక్కువ అయితే ఒక 10 రకాలను ఒక చోట చూసుంటాము. ప్రస్తుతం మొత్తం సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో 303 రకాలని ఒకే చోట పెట్టి మ్యాంగో మేళా పేరిట ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 60 సంవత్సరాలు పూర్తయింది. 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల పేరిట ఇక్కడ దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పి మనకు నిర్వాహకులు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనం మామూలుగా తోతాపురి, బెంగినపల్లి ఇలాంటి మామూలు రకాలే కాకుండా పంచదార కలస అని చెప్పేసి, పిచరగాడి అని చెప్పేసి, నవనీతం, లాల్ మున్ని, సేంద్రియ అని చెప్పేసి, పొద్దూర్, వంజర ఇలా డిఫరెంట్ రకాలతో మనకి రసాలు, పచ్చళ్ళు పెట్టుకోవడానికి అనువైన 3 రకాల జాతులను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పేసి మనకి సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం HOD తెలపడం జరిగింది. మనం ఇక్కడ ఫల పరిశోధన కేంద్రం HOD గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముందుగా మనకి మ్యాంగో మేళా ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటారు? సుమారు 477 మామిడి రకాలు మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా జామ 24 రకాలు, నేరేడు కూడా ఒక 24 రకాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ టైంలో మనము మ్యాంగో మేళాని నిర్వహిస్తాము. ఈ సంవత్సరం మాత్రం సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం 60 సంవత్సరాలు నిండింది కాబట్టి వజ్రోత్సవ సంబరాలు జరుపుకున్నాము. ఈ 60 ఏళ్లలో ఇక్కడ పనిచేసిన శాస్త్రవేత్తలే కానీ, ఆఫీస్ స్టాఫే కానీ, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు కానీ 100 మంది వచ్చారు. ఇవాళ ఇక్కడ వాళ్ళు చేసిన పరిశోధనల గురించి మాట్లాడారు. సుమారు 300 రకాలని మనం డిస్ప్లే చేశాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక దానికి రుచి బాగుంటుంది, ఒక దానికి ఫ్లేవర్ బాగుంటుంది, ఒక దానికి రంగు బాగుంటుంది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్ కి ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు ఒక 30 కమర్షియల్ రకాలు ఉన్నాయి. ఇందులో టేబుల్ రకాలు ఉంటాయి, జ్యూస్ రకాలు ఉన్నాయి, పచ్చడి రకాలు ఉన్నాయి. ఆఫ్ సీజన్ టైప్ అంటే మామూలుగా సీజన్ అంటే ఇప్పుడు వచ్చేది. ఈ సీజన్ కాకుండా సెప్టెంబర్, అక్టోబర్ లో కూడా వచ్చేటట్టు అట్లాంటి రకాలు ఒక 12 రకాలు మన దగ్గర ఉన్నాయి. కలర్డ్ వెరైటీస్ ఉన్నాయి. 7 నుంచి 10 ఎగ్జోటిక్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మెదక్ నుంచి, సిద్దిపేట నుంచి, మన సంగారెడ్డి నుంచి కూడా రైతులు వచ్చారు. మ్యాంగో వెరైటీస్ చూసి విషయాలన్నీ తెలుసుకున్నారు. మొన్న మధ్యనే వరంగల్లో కూడా ఒకటి మేళా జరిగింది. అక్కడికి కూడా మనం కొన్ని వెరైటీస్ తీసుకెళ్లి పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా రైతులు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. రాణి తెల్లకాయ అని ఒకటి ఇక్కడ డిస్ప్లే చేశాము. ఆ రాణి తెల్లకాయ మొక్కలు కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చూసి రైతులు వాళ్ళు అడుగుతారు, మాకు ఈ వెరైటీస్ కావాలి అని అడిగితే మేము వాళ్ళకి అంటుగట్టించి మామిడి మొక్కలు వాళ్ళకి విక్రయిస్తాం. మామూలుగా చూసినట్టయితే ఒక 5 నుంచి 6 రకాలు మాత్రమే ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైనా రైతులు అడిగితే ఇక్కడ నుంచి ఇచ్చే పరిస్థితి ఉందంటారా? తప్పకుండా అండి. మన దగ్గర ఒక 30 రకాలు మామిడి మనము అంటుగట్టి ప్రతి సంవత్సరము సుమారు 1,00,000 అంటు మొక్కల దాకా మనము ప్రొడ్యూస్ చేస్తున్నాం. అయితే ఎవరికైనా ఏ వెరైటీ కావాలన్నా సరే మనం ఇక్కడ అంటుగట్టించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ మ్యాంగో మేళా సందర్శించడానికి వచ్చిన సందర్శకులు ఉన్నారు. వారి అనుభవం ఎలా ఉంది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది మ్యాంగో మేళా? మీరు చూసారు కదా. మేము ఇక్కడే ఉంటాము. మాకు తెలుసు ఇక్కడ మ్యాంగో మేళా పెడతారని, కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. చాలా బాగుంది. అంటే మనం డైలీ తినే దాంట్లో ఒక 4-5 వెరైటీసే చూస్తాం, కానీ ఇక్కడ ఇన్ని వెరైటీస్ చూడడం చాలా మంచిగా అనిపించింది. మీ అనుభూతి ఎట్లా ఉంది? ఇన్ని మామిడి పండ్లు ఒకే దగ్గర చూస్తే ఎలాంటి అనుభవం కలిగింది? అంటే ఇన్ని అనం ఒకటేసారి ఫస్ట్ టైం, కానీ టోటల్ 303 మామిడికాయలు ఫస్ట్ టైం బాగా అనిపించింది. ఇన్ని వెరైటీస్ తెలుసుకోవడం మంచిగా అనిపించింది. 300 పైచిలుకు రకాలను ఒకే చోట పెట్టి సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఏటా ఇక్కడ నిర్వహించడంతో పాటు ప్రస్తుతం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వారోత్సవాల పేరిట ఇక్కడ మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.